ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలాన్ని దేవుని మాత్రమే మనం మహింపరచాలి. కీర్తన గ్రంథము 119 అధ్యాయము 165 వచనం. నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదే. వారు దూరి తొట్టిల్లుటకు కారణం ఏదీ లేదు. దేవుని నామానికి మహిమ కలుగునట్లుగా ఈ దినాన నీ యొక్క జీవితాన్ని ఆయన సన్నిధిలో చూపించగలగాలి. 2 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం నుంచి కొన్ని వచనాలు చూస్తూ ఉన్నప్పుడు, మమ్మును మేమే తిరిగి మెప్పించుకొని మొదలుపెట్టుచున్నామా? కొందరికి కావలసినట్టు మీ వద్దకైనను మీ వద్ద నుండి అయినను సిఫారసు పత్రికలు మాకు అవసరమా? మా హృదయముల మీద వ్రాయబడి ఉండి మనుషులందరూ తెలుసుకొని చదువుకొనుచున్న మా పత్రిక మీరే కారా? రాతి పలక మీద గాని సిరాతో గాని వ్రాయబడక మెత్తని హృదయములు అను పలకల మీద జీవము గల దేవుని ఆత్మతో మా పరిచర్య మూలముగా వ్రాయబడిన క్రీస్తు పత్రికే ఉన్నారని మీరు తేటపరచబడుచున్నారు. వారు పరిచర్యకు సంబంధించి వారు ఎటువంటి పరిచర్య చేశారో ఆ పరిచయం గురించి వారు మాట్లాడుతున్నారు. క్రీస్తు ద్వారా దేవుని ఎడల మాకిటి నమ్మకం కలదు. మా వల్ల ఏదైనా అయినట్లుగా ఆలోచించుటకు మా అంతట మేమే సమర్థులమని కాదు, మా సామర్థ్యము దేవుని వల్లనే కలిగి ఉన్నది. ఆయనే మమ్మల్ని క్రొత్త నిబంధన కనుక అక్షరంలో కాదు కానీ ఆత్మకే పరిచర్యలు మగుటకు మాకు సామర్థ్యం కలిగించున్నాడు. అక్షరం చంపును గాని ఆత్మ జీవింత చేయని. కనుక వారు చేసినటువంటి పరిచర్య ఎంత బలమైనదిగా ఉందో, ఎంత శక్తివంతమైనదిగా ఉందో, ఎంత ప్రభావం కలిగిందో వారు దానిని బట్టి ఎంతగానో ఆనందిస్తున్నారు. దేవునికి వారు మహిమ చెల్లిస్తూ ఉన్నారు. ఈరోజు నువ్వు ఎల్లవేళలా దేవుడికి మహిమ చెల్లించడానికి నువ్వు సిద్ధపడి ఉండాలి. నీ హృదయం ఆయన ఆనుకుని ఉంటేనే కానీ పూర్ణమైనటువంటి విశ్వాసంతో ఆయన పంపించినటువంటి వాళ్ళు మాత్రమే ఇటు రీతిగా దేవుణ్ణి మహిమపరచడానికి వారు సిద్ధపడతారు. ఖచ్చితంగా దేవుని పరిచర్య శక్తివంతంగా వారు చేస్తారు. 7-8 వచనాలు చూసినప్పుడు, మరణ కారణముకు పరిచర్య రాళ్ళ మీద చెక్కబడిన అక్షరములకు సంబంధించినదైనను మహిమతో కూడినదాయను. అందుకే మోషే ముఖం మీద ప్రకాశించున్న మహిమ తగ్గిపోనిదైనను ఇశ్రాయేల్ అతని ముఖం తేరి చూడలేకపోయేది. ఇట్లుండగా ఆత్మ సంబంధమైన పరిచర్య ఎంత మహిమ కలిగి ఉండెను. కనుక ఈ ఆత్మ సంబంధమైన పరిచర్య కుదర్చబడడానికి ఎంతో మందికి ఎంతో సమయం పడుతుంది. లోకము శరీరము లాగుతున్నప్పటికీ ఆత్మ సంబంధమైన పరిచర్య గురించినటువంటి ఒక గ్రహింపు కలగడానికి వారి ఎల్లవేళలా సిద్ధపడుతూ ఉన్నారు. కనుక ఆత్మ సంబంధమైనటువంటి పరిచర్య చేయడానికి సిద్ధపడి ఉండాలి. ఎప్పుడైతే అలా మనం సిద్ధపడడానికి ఇష్టపడతామో ప్రభు ఖచ్చితంగా నేను నడిపిస్తారు. శిక్షావిధికి కారణమైన పరిచర్యే మహిమ కలిగినదైతే నీతికి కారణమైన పరిచర్య ఎంత అధికమైన మహిమ కలదగును. అత్యధికమైన మహిమ దీనికి ఉండటం వలన ఇంతకు మునుపు మహిమ కలదిగా చేయబడిన ఈ విషయంలో మహిమ లేనిది ఆయన తగ్గిపోవున్నదే మహిమ కలదై ఉండిన ఎడల నిలిచినది మరి ఎక్కువ మహిమ కలదై ఉండేది కదా. కనుక ఈ దినాన నీ ముఖానికి ఉండేటువంటి ముసుగును కానీ తీసివేసినట్లయితే, నీ హృదయంలో ఉండేటువంటి స్థితిని నువ్వు సరిచేసుకున్నట్లయితే నువ్వు ఎలా ఉన్నావో ఖచ్చితంగా నీకు తెలుస్తుంది. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం, దేవునికి యుగ యుగములకు మహిమ కలుగును గాక. ఆమేన్. ఈరోజు యుగ యుగములకి మహిమ కలుగునట్లుగా నువ్వు దేవుణ్ణి గణపరచాలని ఆయన కోరుకుంటూ ఉన్నారు. ఆయన మూలమును ఆయన ద్వారాను ఆయన నిమిత్తమును సమస్తమును కలిగి ఉన్నవి యుగముల వరకు ఆయనకి మహిమ కలుగును గాక. ఆమేన్. రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 36వ వచనం. కనుక నీవు దేవుణ్ణి మహిమపరచడానికి, ఆయన నామాలు మహిమపరచడానికి, ఆయన యొక్క వెలుగును పట్టుకుని నువ్వు పరిగెత్తి అనేకులను వెలిగించడం ద్వారా దేవునికి ఎంతో మహిమని ఆయన మాట్లాడుతూ ఉన్నారు. కనుక నువ్వు కుదర్చబడినట్లుగా నువ్వు ప్రార్థన చేసుకొని నువ్వు స్తుతించినట్లయితే గొప్ప కార్యాలు నీ ద్వారా దేవుడు జరిగించును గాక. ఆమేన్.